పుష్ప 2 పూర్తి చేయడమే లక్ష్యంగా అల్లు అర్జున్ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఈ మధ్య ఆయన విరామం తీసుకుని కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం పెంచిన గడ్డం తొలగించి మరీ తను విదేశాలకు వెళ్లడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రాకపోయినా బనీవాసు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్లు క్లారిటీ ఇచ్చినా నెటిజన్లు ఆగలేదు. కాగా విహారానికి వెళ్లిన బన్నీ ఇటీవలే తిరిగొచ్చినందున వచ్చే నెల తొలి వారం నుంచి తిరిగి పుష్ప 2 సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే చిత్రీకరణని పునః ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నుంచే ఇతర నటులపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కొత్త స్కెడ్యూల్లో అల్లు అర్జున్ పై క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. పుష్ప ది రైస్ కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పుష్ప 2 పూర్తి చేయడమే లక్ష్యంగా అల్లు అర్జున్ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఈ మధ్య ఆయన విరామం తీసుకుని కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం పెంచిన గడ్డం తొలగించి మరీ తను విదేశాలకు వెళ్లడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రాకపోయినా బనీవాసు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్లు క్లారిటీ ఇచ్చినా నెటిజన్లు ఆగలేదు. కాగా విహారానికి వెళ్లిన బన్నీ ఇటీవలే తిరిగొచ్చినందున వచ్చే నెల తొలి వారం నుంచి తిరిగి పుష్ప 2 సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే చిత్రీకరణని పునః ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నుంచే ఇతర నటులపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కొత్త స్కెడ్యూల్లో అల్లు అర్జున్ పై క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. పుష్ప ది రైస్ కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.